Hello everybody, welcome to SMR Telugu Education. Next topic is string copy. How to copy one string to another string. String copy without using strcpy function. So మన function ఇచ్చారంటే మనకి ఇది first one is target, second one is source. This is called a predefined function. Without using string copy function, how to find out how to copy one string into another string. This is a string. SMR అని తీసుకుంటున్నాను. SMR. Next one is null character. This is one string. This is str1 అని తీసుకుంటున్నాను. So this is another string. Some ABC అని తీసుకుంటాం. Next one is null character. The str2. సో లేదా ఫస్ట్ ఇది str1 అని తీసుకున్నా, ఇది str2 అని తీసుకున్నా. ఇది str1 ABC అని తీసుకుంటున్నాను. ABC. నెక్స్ట్ వన్ ఈజ్ null character. నెక్స్ట్ అనదర్ స్ట్రింగ్ SMR అని తీసుకుంటున్నాను. SMR. నెక్స్ట్ వన్ ఈజ్ null character. ఇది str2. మనం ఇది టార్గెట్, ఇది సోర్స్. ఈ స్ట్రింగ్ని స్ట్రింగ్లో కాపీ చేయాలి. ఓకే, వితౌట్ యూజింగ్ strcpy ఫంక్షన్. మనం ఫస్ట్ ఏదైనా ఫంక్షన్ రాస్తున్నాం అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ హ్యావ్ టు పాస్. ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ స్ట్రింగ్ కాపీ అని తీసుకుంటున్నాను. strcopy. స్ట్రింగ్ కాపీ అనే ది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ హియర్ యూ హ్యావ్ టు పాస్, దిస్ ఈస్ ద సోర్స్, దిస్ ఈస్ ద టార్గెట్. ఫస్ట్ str1 is which type of variable? Character array యొక్క అడ్రస్. ఫస్ట్ array name always gives base address of an array. ఇక్కడ అడ్రస్ 500 అని తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ 501, నెక్స్ట్ అడ్రస్ ఇస్ 502, నెక్స్ట్ అడ్రస్ ఇస్ 503. నెక్స్ట్ వన్ ఇస్ 600 అని తీసుకుంటే 600, 601, 602, 603. మనం డిక్లేర్ చేసిన array సైజుని బట్టి. నెక్స్ట్ ఇప్పుడు str2 అనేది str1లో కాపీ అవుతుంది. str1 అనేది ఏ టైప్ చెప్పాలి? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ టార్గెట్ అని తీసుకుంటున్నాను. మన ఇష్టం వేరియబుల్ నేమ్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. ptr1, ptr2 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ str2 అనేది ఏ టైప్ చెప్పాలి. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సోర్స్ అని తీసుకుంటాం. దిస్ ఈస్ ద కాల్డ్ ఫంక్షన్ టైప్. సో ఫంక్షన్ కాలింగ్ కి మనకి ఏ టైప్ ఏది ఇందులో కాపీ అవ్వాలి. str2 అనేది str1లో కాపీ అవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. str1 అనేది ఏ టైపు? క్యారెక్టరిస్టిక్ టైప్. str2 అనేది ఏ టైపు? క్యారెక్టరిస్టిక్. దీని ఈక్వలెంట్ ఫంక్షన్ డిక్లరేషన్ రాయాలి. ఫంక్షన్ డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ మెన్షన్ ద రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఈజ్ void నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ strcpy స్ట్రింగ్ కాపీ. టైప్ చెప్పాలి. str1 is which type? క్యారెక్టరిస్టిక్. క్యారెక్టరిస్టిక్ టైప్ చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇస్ str2 is which type? క్యారెక్టరిస్టిక్. దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. సో చూడండి, ఇది ఎలా కాపీ అవుతుంది మనకి. ఫస్ట్ మనకి ఇక్కడ ఇది టార్గెట్, ఇది సోర్స్. కాబట్టి ఫస్ట్ str2 is pointing to 600, str1 is pointing to 500. మనకు str2లో ఉన్న ఈ s అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ చేయాలి, అసైన్ చేయాలి. str2 అనేది ఎక్కడ కాపీ అవుతుంది మనకి?
వేరియబుల్ తీసుకున్నాం కదా, ఇది సోర్స్ అని తీసుకుంటున్నాను, ఇది టార్గెట్ అని తీసుకుంటున్నాను. సో సోర్స్లో కాపీ అవుతుంది. సో ఎస్ అంటే ఇది str2 of 0 అవుతుంది, str2 of 0, ఇది str2 of 0, str2 of 1, str2 of 2, str2 of 3. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 600లో ఉన్న ఎస్ని ఇక్కడ కాపీ చేయాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, నెక్స్ట్ str2లో ఉన్న వాల్యూ ఎంని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ కాపీ చేయాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, నెక్స్ట్ ఈ ఆర్ని తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేసిన తర్వాత ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఇది ఎప్పటి వరకు జరగాలి, ఈ కాపీ అనేది ఎప్పటి వరకు జరగాలి, అప్ టు నల్ క్యారెక్టర్. అంటే str2లో నల్ క్యారెక్టర్ వచ్చే వరకు మనం తీసుకెళ్ళి ఈ అడ్రస్లో కాపీ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ మనకి ptr అంటే ptr అంటే ఏమొస్తుంది, మనకి అడ్రస్ వస్తుంది. యాస్ట్రిక్ ptr అంటే ఆ అడ్రస్లో ఉన్న వేరియబుల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ఒక స్ట్రింగ్ అనేది డిక్లేర్ చేయాలి. alt f alt f a. సో copy అని తీసుకుంటున్నాను, string copy డాట్ c. సో ఫస్ట్ మనం 2 strings, సో char str1 of some size 50, next char str2 of some size 50 అని ఇస్తున్నాను. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్ clr scr. ఆ స్ట్రింగ్ మనం యూజర్ నుంచి ఎంటర్ చేయాలి, ఏ స్ట్రింగ్ కాపీ చేయాలనేది, లేదా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం ఇక్కడ. సో రీడ్ చేయట్లేదు. str1 ఈజ్ ఈక్వల్ టు abc అని ఇస్తున్నాను, str2 ఈజ్ ఈక్వల్ టు smr అని ఇచ్చి. ఇక్కడ ఫంక్షన్ కాలింగ్. సో ఫంక్షన్ ఏమేంటి, స్ట్రింగ్ కాపీ. సో ఇది సోర్స్, ఇది టార్గెట్. str2లో ఉన్నది str1లో కాపీ అవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. దీని ఫంక్షన్ డిక్లరేషన్ రాయాలి. ఫంక్షన్ డిక్లరేషన్ ఇస్ నథింగ్ బట్ మెన్షన్ ద రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే టైప్ చెప్పాలి, క్యార్ యాస్ట్రిక్ కామా క్యార్ యాస్ట్రిక్. సో స్ట్రింగ్ కాపీ అయిన తర్వాత 2 వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడతాం, పుట్స్ ఆఫ్ str1 పుట్స్ ఆఫ్ str2. చూడండి, కోడ్ రన్ చేస్తే కోడ్ కంపైల్ అవుతుంది, బట్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాస్తాం. స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది రాయలేదు, మనం కాల్ చేస్తాం కానీ డెఫినేషన్ రాయలేదు. alt F9 కోడ్ కంపైల్ అవుతుంది, బట్ రన్ అవ్వదు. కంట్రోల్ F9 విల్ గెట్ ఎర్రర్. చూడండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ప్లస్ ఎనికి. సో చూడండి, ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్ స్ట్రింగ్ కాపీ. ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్ కాపీకి మనం ఓన్గా ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాయాలి. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద ఫంక్షన్ డిక్లరేటర్. సో రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ క్యార్ యాస్ట్రిక్ ఆఫ్ టార్గెట్ అని తీసుకుంటున్నాను, క్యార్ యాస్ట్రిక్ ఆఫ్ సోర్స్. మనం ఇక్కడ ptr1 ptr2 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ptr1 ptr2. ఒకసారి చూడండి, ఇక్కడ సో మనకి ఇక్కడ మెమరీ లీకేట్ అవుతుంది. str1 అంటే ఇక్కడ a b c, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. ఇక్కడ array name, str1 is the name of an array. str1 gives the base address of an array. 500 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వాల్యూ ఇస్ 501 502 503. సో అప్ టు 50 ఎలిమెంట్స్ మెమరీ అలికేట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఇక్కడ str1 of 0, ఇది 1.
ఇది 2, ఇది 3 అప్ టు 49 ఎలిమెంట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ str2 ఆఫ్ 50. సో ఇక్కడ ఇది str2 S M R. నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. సమ్ అడ్రస్ 600 తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 601, నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 602, నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 603. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు str2లో ఉన్న వాల్యూ సోర్స్లో కాపీ అవుతుంది. అంటే ఇక్కడ నాకు సోర్స్లోకి ఏమొస్తుంది ఎస్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. వేరియబుల్ నేమ్ ఎస్. ఫస్ట్ str2లో ఉన్న వాల్యూ వచ్చి ఎస్లో కాపీ అవుతుంది. str2లో ఉన్న వాల్యూ 600. నెక్స్ట్ str1లో ఉన్న వాల్యూ వచ్చి టార్గెట్లో కాపీ అవుతుంది. అంటే టార్గెట్లోకి వాల్యూ వస్తుంది 500. మనకి ఇది దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్, దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్. ఓకే, ఇప్పుడు మనం ఈ సోర్స్ని దీనిలో కాపీ చేయాలి. అంటే ఈ ఎలిమెంట్ ఎస్ని ఇందులో కాపీ చేయాలి, ఎంని ఇందులో కాపీ చేయాలి, ఆర్ని ఇందులో కాపీ చేయాలి. అప్ టు ఎటువరకు ఈ సోర్స్ యొక్క నల్ క్యారెక్టర్ అయ్యే వరకు జరగాలి ఈ సేమ్ ప్రొసీజర్ అనేది. ఓకే, చూడండి, ఒక వేరియబుల్ని నాకు ఇప్పుడు ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది అనుకోండి. బిలో 20 ఉంది. మనం ఏలో ఉన్న వాల్యూ బీకి అసైన్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తే బిలో ఉన్న వాల్యూ ఏకి వస్తుంది. సిమిలర్గా ఎస్లో ఉన్న వాల్యూ str ఆఫ్ 1 ఆఫ్ 0లో కాపీ అవ్వాలి. సో చూడండి, ఇక్కడ ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ ద, ఇప్పుడు నాకు ఎస్ అంటే ఏంటి అడ్రస్, అడ్రస్ ఉన్న వాల్యూ రావాలంటే యాస్ట్రిక్ ఎస్. యాస్ట్రిక్ ఎస్ అంటే ఈ వేరియబుల్ వస్తుంది. దాన్ని దేనికి అసైన్ చేయాలి యాస్ట్రిక్ టీ. టీ అంటే 500, యాస్ట్రిక్ టీ అంటే 500 అడ్రస్ వేరియబుల్ str1 ఆఫ్ 0. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ దీనిలో కాపీ చేయాలి, కాపీ చేసిన తర్వాత ఈ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి, దీనిలో కాపీ చేయాలి. అప్పుడు ఎప్పుడు జరగాలి సోర్స్ అనేది నల్ అయ్యే వరకు. అంటే ఇది రిపీటెడ్గా జరగాలి. రిపిటేషన్ ఉంటే లూప్ అనేది రాయాలి. సో ఫర్ యాస్ట్రిక్ ఎస్. నెక్స్ట్ ఏది ఎందులో కాపీ అవ్వాలి మనకి, ఏది ఎందులో కాపీ అవ్వాలి యాస్ట్రిక్ సోర్స్లో ఉన్న వాల్యూ వచ్చి టార్గెట్లో కాపీ అవ్వాలి. సో టార్గెట్లో కాపీ అవ్వాలి. కాపీ అయిన తర్వాత టార్గెట్ పాయింటర్ సోర్స్ పాయింటర్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇది రిపీటెడ్గా జరగాలి. ఓకే, ఒకసారి చూడండి, ఇది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత లాస్ట్లో యాస్ట్రిక్ ఎస్ అంటే యాస్ట్రిక్ ఎస్, ఫస్ట్ ఎస్ ఎం ఆర్, నెక్స్ట్ నల్ క్యారెక్టర్ వస్తుంది. సో నల్ క్యారెక్టర్ అంటే 0, యాస్కి వాల్యూ 0 కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ యాస్ట్రిక్ ఎస్ని, ఈ నల్ క్యారెక్టర్ని ఈ టార్గెట్కి అసైన్ చేయాలంటే యాస్ట్రిక్ టీ ఈజ్ ఈక్వల్ టు, సో యాస్ట్రిక్ టీ ఈజ్ ఈక్వల్ టు యాస్ట్రిక్ ఎస్. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. నాకు ఎస్లోకి వాల్యూ ఎంత వస్తుంది, str2లో ఉన్న వాల్యూ ఎస్లో కాపీ అవుతుంది. ఎస్లోకి వాల్యూ 600 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది. నెక్స్ట్ టీలోకి వాల్యూ ఎంత వస్తుంది, str1లో ఉన్న వాల్యూ 500 వస్తుంది. దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్. నెక్స్ట్ యాస్ట్రిక్ ఎస్, ఎస్ అంటే 600, యాస్ట్రిక్ ఎస్ అంటే ఈ 600 అడ్రస్ వేరియబుల్ str2 ఆఫ్ 0 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నాన్ జీరో, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి యాస్ట్రిక్ ఎస్ అంటే 600 అడ్రస్లో ఉన్న వేరియబుల్ యాస్ట్రిక్ టీ 500 అడ్రస్ వేరియబుల్ కాపీ అవుతుంది. ఎస్ కాపీ అయింది. కాపీ అయిన తర్వాత ఈ వాల్యూ 601 అవుతుంది, ఈ వాల్యూ 501 అవుతుంది. అప్పుడు దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్, దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్. ఇప్పుడు లింక్లోనే ఉంది. నెక్స్ట్ యాస్ట్రిక్ ఎస్, ఎస్ అంటే
601 యాస్ట్రిక్ ఎస్ అంటే 601 అడ్రస్ వేరియబుల్ అంటే str2 of 1 అంటే ఇక్కడ m రీప్లేస్ అవుతుంది నాన్ జీరో, ఇక యాస్కి వాల్యూ రీప్లేస్ అవుతుంది నాన్ జీరో, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ m అనేది వెళ్ళి ఈ యాస్ట్రిక్ ఎస్ అనే వాల్యూ యాస్ట్రిక్ టీ కు కాపీ అవుతుంది అంటే 60501 లోకి కాపీ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ కండిషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది అంటే ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది 602 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 502 అవుతుంది. అప్పుడు దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ అడ్రస్, దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ అడ్రస్. ఈ లింక్ పోతుంది, దిస్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది 602. 602 యొక్క యాస్కి వాల్యూ రిప్లేస్ అవుతుంది. 602 యాస్కి వాల్యూ ఇస్ స్మాల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్ యాస్కి వాల్యూ రిప్లేస్ అవుతుంది నాన్ జీరో, ఎస్ కండిషన్ ట్రూ. ఈ సోర్స్ వెళ్ళి టార్గెట్ లో కాపీ అవుతుంది అంటే 602 లో ఉన్న వాల్యూ వెళ్ళి 601 లో కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇది 603, నెక్స్ట్ ఇది 60503, నెక్స్ట్ 603, నెక్స్ట్ ఇక్కడ 603 యొక్క వేరియబుల్ 603 వేరియబుల్ ఇస్ str2 of 3 అంటే నల్ క్యారెక్టర్, నల్ క్యారెక్టర్ యాస్కి వాల్యూ ఇస్ 0. సో ఫర్ ఆఫ్ 0 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇది నల్ క్యారెక్టర్ వచ్చి దేనికి అసైన్ అవుతుంది, నల్ క్యారెక్టర్. ఈ నల్ క్యారెక్టర్ ఎక్కడ కాపీ అవుతుంది, ఇక్కడ కాపీ అవుతుంది. ఓకే, సో కాపీ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడి నుంచి స్టేట్మెంట్కి వస్తుంది. స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఈ మెమరీ అంతా డియాల్కేట్ అయిపోతుంది. మనకి ఎస్టీఆర్ ఆఫ్ పుట్స్ ఆఫ్ str1 అంటే SMR వస్తుంది, పుట్స్ ఆఫ్ str2 అంటే SMR వస్తుంది. కోడ్ రన్ చేస్తే SMR ఇస్ ద అవుట్పుట్. Alt F9 yes, Control F9, Alt F5 అవుట్పుట్ వస్తుంది మనకి SMR ఇస్ ద అవుట్పుట్. ఇక్కడ printf అవుట్పుట్ కనిపించడానికి స్లాష్ అని ఇస్తున్నాను. Control F9, Alt F5. So SMR is the output. Okay. Right. ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది వితౌట్ దిస్ ఈస్ కాల్డ్ డెన్నిస్ రిచ్ కోడింగ్ స్టైల్. మనం దీన్ని ఇండెక్స్ యూజ్ చేసుకుని రాయొచ్చు. ఇక్కడ ఇంట్ ఐ అనేది వాల్యూ తీసుకుని, సో ఇండెక్స్ యూజ్ చేసుకుని రాయొచ్చు. ఇక్కడ ఇంట్ ఐ, ఇక్కడ ఎస్ ఆఫ్ ఐ, ఇక్కడ ఎస్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి మనం టీ ఆఫ్ ఐకి అసైన్ చేయాలి. టీ ఆఫ్ ఐకి అసైన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఐ వాల్యూ స్టార్టింగ్ ఇండెక్స్ ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ str ఆఫ్ ఐ వాల్యూ తీసుకుని వెళ్ళి str ఆఫ్ ఐ వాల్యూస్ అసైన్ టు టీ ఆఫ్ ఐ. సో మనం ఇంతకుముందు రాసిన కోడ్ ఇది బోత్ ఆర్ సేమ్, బట్ ఇది బాలగురు స్వామి కోడింగ్ స్టైల్ అనమాట. సో ఐ వాల్యూ 0, str ఆఫ్ ఐ అంటే ఇక్కడ యాస్కి వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ SMR కాపీ అవుతుంది. నెక్స్ట్ నల్ క్యారెక్టర్ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఈ నల్ క్యారెక్టర్ని నల్ క్యారెక్టర్కి అసైన్ చేస్తే SMR అనేది వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ ఫర్ లూప్ లో సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బేస్ ఆప్షనల్, కర్లీ బేస్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కర్లీ బేస్ అనేది తీసేస్తున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఈ సోర్స్ టార్గెట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ABC తర్వాత SMR అని ఇస్తున్నాను. సో SMR ABC అని ఇచ్చాం. SMR ABC అంటే మనకి ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ దగ్గర ఏమొస్తుంది, SMR, నెక్స్ట్ ABC, నెక్స్ట్ A,
next B, next one is C, next one is null character. SMR ABC STR2 లో SMR అనేది పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత స్ట్రింగ్ కాపీ ఆఫ్ ఇది సోర్స్, ఇది టార్గెట్. ఇప్పుడు మనం SMR ని STR1 +3 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ సోర్స్, ఇది టార్గెట్. మనం ఎక్కడి నుంచి అంటే ఇక్కడ STR2లో ఉన్న వాల్యూ సోర్స్లో కాపీ అవుతుంది. అంటే సోర్స్లోకి వాల్యూ వస్తుంది, ఎస్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 600 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టార్గెట్లో ఇక్కడ STR1 అంటే 500, STR1 +3 అంటే 503. అంటే ఇప్పుడు ఈ టార్గెట్ 503 నుంచి కాపీ అవుతుంది. ఈ సోర్స్ అనేది 600, అంటే ఎస్లో ఉన్న వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ కాపీ, ఈ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ అనే వాల్యూ వచ్చి ఇక్కడ కాపీ అవుతుంది. నెక్స్ట్ నల్ క్యారెక్టర్, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నల్ క్యారెక్టర్ అసైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నీ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది SMR అనేది 2 టైమ్స్ వస్తుంది. Alt F9 ఎస్, కంట్రోల్ F9, Alt F5. సో ఇక్కడ SMR అనేది 2 టైప్స్ వస్తుంది. నెక్స్ట్ ఇది టార్గెట్, ఇది సోర్స్. సో నెక్స్ట్ వన్ ఈస్, ఇక్కడ మనం రాసే కోడింగ్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఎంత తక్కువ డిక్లేర్ చేస్తే అది గుడ్ కోడింగ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ కోడింగ్ని డెన్నిస్ రిచ్ కోడింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం. యాస్ట్రిక్ సో ఇనిషియలైజేషన్ అనేది ఆప్షనల్. ఇక్కడ యాస్ట్రిక్ ఎస్, asterisk t is equal to asterisk s, next asterisk t is equal to asterisk s. So next one is, this is called string copy. This is the target, this is the source. ఒకవేళ నేను ఇక్కడ STR1 ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే హలో SMR అని ఇస్తున్నాను. హలో SMR అని ఇచ్చాను. హలో SMR అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు సోర్స్ అనేది కూడా +5 అని ఇస్తున్నాను. ఇక్కడ STR2 +2, STR2 +5 అని ఇస్తున్నాను. +5 ఇప్పుడు నాకు ఈ సోర్స్ ఏమవుతుంది, +5 అంటే హలో SMR వస్తుంది, హలో SMR. కాబట్టి హలో తర్వాత SMR వస్తుంది. కాబట్టి ఇక్కడ సోర్స్ ఏమవుతుంది, 605 అవుతుంది. సోర్స్ 605 అవుతుంది. అప్పుడు టార్గెట్ ఏమవుతుంది మనకి 503 అవుతుంది. మనకి 605 ఉన్న వాల్యూ నుంచి 503 వాల్యూకి కోడ్ కంపైల్ వాల్యూ అసైన్ అయ్యి నెక్స్ట్ పాయింట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అప్ టు నల్ క్యారెక్టర్ వరకు. ఓకే, కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి SMR వస్తుంది. ఇక్కడ ఫస్ట్ +5 అనేది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు SMR తర్వాత ఇది టార్గెట్, అక్కడ హలో SMR అనేది మళ్ళీ వస్తుంది. కోడ్ రన్ చేస్తే Alt F5. సో SMR తర్వాత హలో SMR ఇస్ ద అవుట్పుట్. అదే మనం ఒకవేళ ఇక్కడ +5 అని ఇస్తే ఇక్కడ నుంచి కాపీ అవుతుంది. ఇక్కడ నుంచి కాపీ అవుతుంది. ఈ లొకేషన్లో SMR వస్తుంది, హలో SMR వస్తుంది. కంట్రోల్ F9, Alt F5, SMR హలో SMR అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్, సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డమ్మీస్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. డమ్మీస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. అంటే మనం లూప్కి సెమీకోల్ అనేది ఇవ్వచ్చు. సో లూప్కి సెమీకోల్ అనేది ఇవ్వచ్చు. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ యాస్ట్రిక్ ptr ++
plus plus asterisk ptr, so asterisk plus plus ptr, asterisk ptr plus plus, so asterisk of ptr ప్లస్ ప్లస్ వీటి గురించి ఆల్రెడీ ముందే డిస్కస్ చేసాం. అది ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సోర్స్లో ఉన్న వాల్యూని తీసుకొని టార్గెట్కి అసైన్ చేస్తుంది. అసైన్ చేసిన తర్వాత పాయింట్ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఈ పాయింటర్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఈ పాయింటర్ కూడా ఇంక్రిమెంట్ చేస్తాం. ప్లస్ ప్లస్ ఎస్ అది ఎస్ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్లో జరిగేది మనకి యాస్ట్రిక్ పీటీఆర్ ప్లస్ ప్లస్. ఈ స్టేట్మెంట్లో ఏం జరుగుతుంది మనకి, నేను ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ పీటీఆర్ ఈ టూ స్టేట్మెంట్స్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ప్లస్ 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 యాడ్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, నేను ఇక్కడ వైల్ ఆఫ్ డమ్మీ సెమీకోలన్ ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, యాస్ట్రిక్ ఎస్లో ఉన్న వాల్యూ యాస్ట్రిక్ టీలో కాపీ అవుతుంది. ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ ఎస్ఎంఆర్ అని తీసుకున్నాను. అది ఫస్ట్ ఏ బి సి, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్, ఇది ఎస్ ఎం ఆర్, నెక్స్ట్ వన్ ఈజ్ నల్ క్యారెక్టర్. ఇప్పుడు మనకి ఇక్కడ యాస్ట్రిక్ ఎస్ అంటే ఈ వేరియబుల్ str2 of 0 అనే వాల్యూ వెళ్ళి ఇందులో కాపీ అవుతుంది, str1 of 0లో కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఈ టోటల్ ఈ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది ఎస్. మనకి టోటల్ ఈ మొత్తం కూడా ఎస్తో రీప్లేస్ అవుతుంది. వైల్ ఆఫ్ ఎస్ అంటే యాస్కి వాల్యూ రీప్లేస్ అవుతుంది. 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. సో వైల్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇది మళ్ళీ నెక్స్ట్కి వస్తుంది. ఆ నెక్స్ట్కి వచ్చినప్పుడు ఈ పాయింటర్ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు టీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 501 వస్తుంది. ఎస్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 601 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 601లో ఉన్న వాల్యూ 501లోకి కాపీ అవుతుంది. ఎం అనే వాల్యూ ఇక్కడ కాపీ అయిన తర్వాత ఈ టోటల్ వైల్ ఆఫ్ ఎం యొక్క యాస్కి వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఎస్ నాన్ జీరో కండిషన్ ట్రూ, మళ్ళీ డమ్మీ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. అప్పుడు టీ వాల్యూ ఎంత అవుతుంది, 502 అవుతుంది. అప్పుడు ఎస్ వాల్యూ ఎంత అవుతుంది, 602 అవుతుంది. ఎస్ కండిషన్ ట్రూ. 1 సెకండ్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ ఆర్ అనే వాల్యూ వెళ్ళి ఇక్కడ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఈ టోటల్ వాల్యూ వైల్ ఆఫ్ ఆర్తో రీప్లేస్ అవుతుంది. వైల్ ఆఫ్ ఆర్ అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి పాయింటర్ నెక్స్ట్కి. సో అప్పుడు పీటీఆర్, అప్పుడు టార్గెట్ వాల్యూ ఎంత అవుతుంది, 503 అవుతుంది. ఈ సోర్స్ వాల్యూ ఎంత అవుతుంది, 603 అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ 603లో ఉన్న వాల్యూ ఇక్కడ కాపీ అయిపోతుంది. అంటే ఆల్రెడీ నల్ క్యారెక్టర్ అనేది ఇక్కడ ఎస్ఐన్ అయిపోయింది. ఎస్ఐన్ అయిపోయిన తర్వాత ఈ టోటల్ నల్ క్యారెక్టర్ యాస్కి వాల్యూ ఎంత, 0. సో వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అంటే మనం నెక్స్ట్ ఇక్కడ నల్ క్యారెక్టర్ కూడా అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అసైన్ అయిపోతుంది. ఓకే రైట్. అంటే ఇప్పుడు మనం ఈ టోటల్ కోడ్ని, ఈ కోడింగ్ మొత్తాన్ని కూడా సింగిల్ లైన్తో రీప్లేస్ చేయొచ్చు. సో వైల్ ఆఫ్ ప్లస్ ప్లస్ సో సెమీకోలన్. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఇక్కడ ఏబిసి ఎస్ఎంఆర్ అని ఇచ్చాను. ఇక్కడ ఏబిసి ఎస్ఎంఆర్ అని ఇచ్చాం. str1 str2. ఓకే, మరి ఇక్కడ 502 అంటే ఈ బేస్ అడ్రస్ వస్తుంది 600. సో ఎస్లోకి 600 వస్తుంది, టార్గెట్లోకి 500 వస్తుంది.
ఇక్కడ యాస్ట్రిక్ ఎస్ అంటే 600 అడ్రస్ వేరియబుల్ దేనికి అసైన్ అవుతుంది, యాస్ట్రిక్ టీ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయిన తర్వాత ఈ టోటల్ వాల్యూ స్మాల్ ఎస్ యొక్క యాస్కీ వాల్యూతో రీప్లేస్ అవుతుంది. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ వస్తుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 601 అవుతుంది. వాల్యూ ఎంత అవుతుంది, 501 అవుతుంది. నెక్స్ట్ 601లో ఉన్న వాల్యూ యాస్ట్రిక్ టీ ఇక్కడ కాపీ అవుతుంది, ఎం కాపీ అయిన తర్వాత ఈ టోటల్ వాల్యూ ఎం యొక్క యాస్కీ వాల్యూతో రీప్లేస్ అవుతుంది. ఎస్ నాన్ జీరో, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ డమ్మీ సెమీకోలన్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు ఈ పాయింటర్ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది, 502 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అవుతుంది, 602 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వస్తుంది. సో వన్స్ అగైన్ ఇక్కడ 602లో ఉన్న వాల్యూ ఈ str2 ఆఫ్ 2లో ఉన్న వాల్యూ యాస్ట్రిక్ టీ str1 ఆఫ్ 2లో కాపీ అవుతుంది. ఆర్ ఇక్కడ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఈ టోటల్ వాల్యూ స్మాల్ ఆర్ యొక్క యాస్కీ వాల్యూతో రీప్లేస్ అవుతుంది. నాన్ జీరో, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది, 503. నెక్స్ట్ వన్ ఇస్ 603. నెక్స్ట్ ఇప్పుడు 603 యొక్క యాస్ట్రిక్ అంటే నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్ ఇక్కడ str2 ఆఫ్ 3 అనే వాల్యూ వెళ్ళి ఏ కాపీ అవుతుంది, యాస్ట్రిక్ టీ str1 ఆఫ్ 3లో కాపీ అవుతుంది. అంటే నల్ క్యారెక్టర్ ఇక్కడ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత టోటల్ వాల్యూ నల్ క్యారెక్టర్తో రీప్లేస్ అవుతుంది, 0. వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది. నెక్స్ట్ పుట్స్ ఆఫ్ str1 అంటే SMR వస్తుంది, పుట్స్ ఆఫ్ str2 అంటే SMR వస్తుంది. ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, SMR అనేది అవుట్పుట్ వస్తుంది. సో Alt F9 వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, కంట్రోల్ F9 Alt F5. సో వచ్చింది ఇక్కడ అవుట్పుట్ వచ్చింది, SMR అనేది అవుట్పుట్. ఓకే, so this is called a string copy function without using strcpy function.